మమ్మీ మమ్మీ ఓటింగ్ టైం అయిపోతుందే, నడు జల్ది పోదాం. ఆగు బేటా, ఎక్కడవక్కడనే ఉన్నాయి ఈ బాసాన్లు దోమాలే, ఈ చెత్తంతా క్లీన్ చెయ్యాలి, అప్పుడు అమ్మా ముందు ఇంటి చెత్తని కాదు, రాష్ట్రానికి పట్టిన చెత్తని క్లీన్ చేద్దాం నడు. ఏందే ఏమైంది? ఏదో పెద్ద ఇష్యూ జరిగినట్టు మాట్లాడుతున్నావు. కాకపోతే ఏందే మరి, నువ్వు రాత్రి పగలు కష్టపడి కరెంట్ బిల్ కడితే వాళ్ళు సరిగ్గా పవర్ కూడా ఇస్తలేరు. అడ్మినిస్ట్రేషన్ అంటే ఇదేనా? బీఆర్ఎస్ ఉన్నప్పుడు 24 గంటల కరెంట్ ఇస్తుండే కదా. వీళ్ళు 6 హామీలు ఆశ పెట్టి అసలుకే ఎసరబెట్టిండ్రు. ఈ దొంగల హామీలు నమ్మినందుకు మన స్టేట్ డెవలప్మెంట్ కూడా ఆగిపోయింది. ఈ ఫేక్ ప్రామిస్లు ఇచ్చినోళ్ళకు ఓటేస్తే మన తెలంగాణ ఫ్యూచర్ ఇంకేమైతుందో. అవు బేటా, డెవలప్మెంట్ అంటే ఏందో రుచి చూపించిన సర్కార్ నిడిచిపెట్టి ఈ జీరో ప్రామిస్ గాల్ని నమ్మినాం. కష్టం వస్తే కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెడతలేరు. అందుకే మమ్మీ మనకి ప్రాక్టికల్ లీడర్షిపే కావాలి. మాటిస్తే నిలబడే బీఆర్ఎస్ భరోసానే మళ్ళా రావాలి. నడు ఈ చెత్తను ఓట్తో క్లీన్ చేసి మన కారు గుర్తుకే ఓటేద్దాం. చెత్త ఎక్కడుందో ఇప్పుడు అర్థమైంది. నడు బేటా నడు. కారు గుర్తుకు ఓటేద్దాం, తెలంగాణను కాపాడుకుందాం. జై తెలంగాణ.